లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి ప్రభాస్ లేకుండా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు కారణం ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి సినిమా ప్రమోషన్లో బిజీగా ఉండనున్నారు. ఈ విషయంలో త్వరలోనే ఒక అప్డేట్ రాబోతుంది. ఇక సినిమాలో స్టార్ క్యాస్ట్ ఏ రేంజ్లో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. సలార్ 1లో భయంకరమైన సైకో విలన్స్ హైలైట్గా నిలిచారు. ఇక సెకండ్ పార్ట్ శౌర్యంగా పర్వంలో అంతకు మించి అనేలా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాలో మరో భయంకరమైన క్యారెక్టర్ ప్రవేశించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రసిద్ధ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ కీలక పాత్ర పోషించనున్నారంట. షైన్ టామ్ చాకో పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అతని పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతుందని టాక్స్ వినిపిస్తున్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో ఒక వైబ్ క్రియేట్ చేయగలడు. నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు సుపరిచితుడయ్యాడు. ఇప్పుడు సలార్ 2లో అతని భాగమైతే తెలుగు సినీ పరిశ్రమ తన కెరీర్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. టాలీవుడ్లో తన తొలి అడుగు వేస్తూ దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ 2లో అతని పాత్ర ఏ విధంగా ఉంటుందో అని ప్రేక్షకుల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశం అతని కెరీర్కు పెద్ద మలుపు తీసుకురావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సలార్ 2 ప్రాజెక్టుపై అంచనాలు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయి. హై వోల్టేజ్ కాంబినేషన్లో రూపొందించిన ఈ చిత్రం సలార్ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయమనిపిస్తుంది. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో పాత్ర ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అతని పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సలార్ సినిమా షూటింగ్కు ఇదే ఏడాదిలో ఫినిష్ చేయాలని దర్శకుడు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. ఇక సినిమాకు వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సలార్ 2 తర్వాత దర్శకుడు ప్రశాంత్ ఎన్టీఆర్తో తన తదుపరి ప్రాజెక్టు మొదలు పెట్టనున్నాడు.